అలా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో క్లాత్ అది కొంచెం కేర్ఫుల్ గా క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. లేదంటే శారీ కూడా పాడైపోతుంది. అదే లైట్ కలర్ కదా. యా బాగుందండి డిఫరెంట్ గా. ఇప్పుడు బయట మనకి డిఫరెంట్ క్లాత్స్ అనేవి దొరుకుతున్నాయి. కొన్నిసార్లు క్లాత్స్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. 1500, 2000, 4000 కూడా ఉంటాయి. మనకేమో ఆ క్లాత్ బాగా నచ్చుతుంది. సో దాన్ని ఎలా అయినా డిజైన్ చేసుకోవాలి. సో అలా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని బ్లౌజ్ గా మనం తీసుకుని, లేదంటే దానిలో కొంచెం ఒక 1/2 మీటర్ బ్లౌజ్ ఇంకో కలర్ కలిపి అదే 1/2 మీటర్ శారీలో అట్లా కొంచెం డిఫరెంట్ గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మన శారీస్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట మన మార్కెట్లో ఇట్లా కూడా దొరుకుతా ఉన్నాయి. ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ అని కట్ వర్క్స్ లో దొరుకుతున్నాయి. ఈ కట్ వర్క్స్ ఇప్పుడు ఇవి రెడీమేడ్ అన్నమాట. ఇప్పుడు ఇదంతా చూస్తే ఇదంతా సింగిల్ గా ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఏ చీర కిందకైతే వేసుకుంటున్నామో ఆ కలర్ లైనింగ్ అనేది అంటే కొంచెం కాంట్రాస్ట్ లో. ఇప్పుడు దీనికి రెడ్ శారీ తీసుకున్నాం. సో అడుగున ఏం కలర్ అంటే మనకి దానికి కాంబినేషన్ కాంట్రాస్ట్ లో తీసుకోవాలన్నమాట. తీసుకుని దాని అడుగులు ఇలా లైనింగ్ వేసుకుంటే బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది. శారీ బ్లౌజ్ రెండు మ్యాచ్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ వర్క్స్ లో అదనమాట బెనిఫిట్ ఉంటుంది. ఇవి బాగా ఫ్యాషన్ అయిపోయినాయి. రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి. దీన్ని ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఇది ఎక్స్పెన్సివ్ అంటే కట్ వర్క్స్ తో ఉన్న లేదమ్మా 1000 నుంచి బయట దొరికిపోతున్నాయి. విత్ బ్లౌజ్ ఆల్రెడీ మొత్తం 1000, 1200 అలా ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఓకే. సో ఒక లైనింగ్ మటుకు మన శారీ లైనింగ్ ఏ కలర్ దేనికైనా లైనింగ్ వేసుకుంటాం కాబట్టి శారీ ఏదైతే కలర్ తీసుకుంటున్నామో దానికి లైనింగ్ కలిసి వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. సెట్ అయిపోతుంది. ఒక డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది. సో సపరేట్ గా ఇది ఎంబ్రాయిడరీ బయట చేయించుకునే పని కూడా లేకుండా. ఓకేనా? బాగుందండి. ఒక సింపుల్ కోటా శారీని మనం ఎంత అందంగా డిజైన్ చేసుకోవచ్చో చూపించారు. దట్టు ఒక అంటే శారీ సింపులే బట్ బ్లౌజ్ హెవీగా చేసి దాని ఒక పార్టీ వేర్ లాగా బాగుంది. ఇంట్రెస్టింగ్ గా. థ్యాంక్స్ అలాట్ శిరీష గారు.